గత ప్రభుత్వంలో కొన్ని లక్షల మంది ప్రజల సమస్యలకి పరిష్కారమైనటువంటి ప్రజావేదిక దగ్గర ఉన్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ సమస్యలకి అందుబాటులో ఉండాలన్న సదుద్దేశంతో ప్రజల సొమ్ముతో 9 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రజావేదిక ఇది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్షతో, ఎందుకంటే ఈ ప్రజావేదిక ప్రజల సమస్యలకి పరిష్కార వేదిక అయింది. అలానే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన వేదిక కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి కక్షతో దీన్ని నిర్దాక్షిణ్యంగా కనీసం ఇక్కడ ఈ ప్రజావేదిక అంతా కూడా రీఇంజనీరింగ్ టెక్నాలజీతో నిర్మించడం జరిగింది. ఇది ఈ ప్లేస్లో ఉండటం ఇష్టం లేకపోతే జగన్మోహన్ రెడ్డి సదుద్దేశం అయితే ఇదంతా కూడా షిఫ్ట్ చేసి ఈ ఎక్విప్మెంట్ అంతా తన తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ప్రజలకు అందుబాటులో తను నిర్మించుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డిది కేవలం సైకోయిజం, కేవలం కూల్చడం మాత్రమే తన నినాదం. కాబట్టే మీరు చూస్తూ ఉంటే కూడా ఇక్కడ కొన్ని ఏసీ వెంటర్స్ ఏమైతే ఉన్నాయో అవి కొన్ని ప్రభుత్వ భవనాలకు కూడా రీయూజ్ చేసుకోవచ్చు. జేసీబీల్ని తీసుకొచ్చేసి కూల్చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ కాబట్టి ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రీఇంజనీరింగ్ టెక్నాలజీతో నిర్మించడం అయింది. ఇవాళ ఈ ప్రజావేదిక ఉన్నట్టయితే కనుక కరోనా విపత్తు సమయంలో ఎంతో మంది పేదవాళ్ళకి ఇది క్వారంటైన్ సెంటర్గా కూడా ఉపయోగపడేది. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, పరిపాలన పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం అధికారంలోకి వచ్చింది కూల్చటం అనే దానితోనే మొదలయ్యింది. తన సైకోయిజానికి ఈ శిథిలావస్థగా ఉన్నటువంటి ప్రజావేదికే మనకి నిదర్శనం. జగన్ రెడ్డి పరిపాలనలో ఇలాంటి విధ్వంసకర ముద్రలు ఎన్నో ఉన్నాయి. ఈ నిజాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకురావటమే చైతన్య రథం సంకల్పం.